ప్రేమిస్తారా? శత్రువులను ప్రేమించలేరు. కానీ యేసు ప్రభు ఎవరిని ప్రేమించాడంటే శత్రువులను ప్రేమించాడు. మరి శత్రువులు ఎవరు అంటే ఇప్పుడు అబ్షాలోము దావీదుకి ఎవరు చెప్పండి? శత్రువే. కానీ అబ్షాలోము ఏం చేశాడు? దావీదు ఏం చేశాడు? అబ్షాలోముని ప్రేమించాడు. శత్రువు తన చంపాలనుకున్నా ప్రేమించాడు. మనం కూడా దేవునికి ఎలా ఉన్నాం చెప్పండి? శత్రువులంగా ఉన్నాం, తిరుగుబాటు చేస్తా ఉన్నాం. రండి, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. అలాగైతే మానవుడు దేవుని మీద ఏం చేస్తున్నాడు చెప్పండి? తిరుగుబాటు చేస్తున్నాడు. మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తా ఉన్నాడు. తిరుగుబాటు చేసే వాళ్ళని శత్రువు అని మనం అంటాం. తిరుగుబాటు చేస్తున్న వారిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ప్రేమిస్తున్నాడు. శత్రువులని ప్రేమిస్తున్నాడు. తిరుగుబాటు చేసే వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రేమిస్తున్నాడు. అయ్యా నేనేం తిరుగుబాటు చేశానయ్యా నువ్వు అనొచ్చు. ఇంతవరకు యేసు ప్రభుని నమ్ముకోకపోతే నువ్వు దేవుని మీద ఏం చేస్తున్నావు? తిరుగుబాటు చేస్తున్నావు. ఇంతవరకు యేసు ప్రభు దేవుడు అని నువ్వు హృదయంలో విశ్వసించకపోతే నువ్వు దేవుని మీద ఏం చేస్తున్నావు చెప్పండి? తిరుగుబాటు చేస్తున్నావు. అలాగైతే దేవుడు తిరుగుబాటు చేసే వాళ్ళను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఒకటి పాపులను ప్రేమిస్తున్నాడు. రెండవది శత్రువులను ప్రేమిస్తున్నాడు. తిరుగుబాటు చేస్తున్న ప్రతి మానవుణ్ణి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రేమిస్తున్నాడు. మానవుడు తిరుగుబాటు చేసేవాడుగా ఉన్నాడు. దేవుని మీద తిరుగుబాటు చేస్తా ఉన్నాడు. దేవుని ఎదిరించేవాడుగా ఉన్నాడు. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు. అలాంటి వారిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ప్రేమించాడు. అలాంటి వారిని దేవుడు ప్రేమించాడు. మరి అబ్షాలోము తిరుగుబాటు చేస్తే మనకు అబ్షాలోం మీద ఏమొచ్చింది? ఏందిరా ఈ అబ్బాయి వాళ్ళ నాన్న చంపాలనుకున్నాను అనిపించింది. మరి నువ్వు కూడా ఏం చేస్తున్నావు? దేవుని మీద తిరుగుబాటు చేస్తావు. అబ్షాలోమి తిరుగుబాటు చేయలేదు. మానవుడు కూడా దేవుడి మీద ఏం చేస్తున్నాడు? తిరుగుబాటు చేస్తున్నాడు. మానవుడు ఇంకా యేసు ప్రభుని తెలుసుకోలేదంటే మానవుడు దేవుని మీద ఏం చేస్తున్నాడు? తిరుగుబాటు. అయిపోయింది, మొదటి పాయింట్ అయిపోయింది. దేవుడు ఎలాంటి వారిని ప్రేమించాడంటే ఒకటి పాపులను ప్రేమించాడు, రెండవది శత్రువులను ప్రేమించాడు, మూడవది తిరుగుబాటు చేస్తున్న ప్రతి మానవుని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తా ఉన్నాడు. రెండవ పాయింట్, దేవుడు ప్రేమించి ఏం చేశాడు? దేవుడు మానవుల తన ప్రేమను వెల్లడిపరచడానికి ఏం చేశాడు? మళ్ళా రండి 5వ అధ్యాయం 8వ వచనం, రోమాపత్రిక 5:8. అయితే దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమైండగా. చాలు. అలాగైతే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు. అబ్షాలోము నీ తండ్రి ప్రేమించి ఏం చేశాడు అంటే 3 కోల్పోయాడని చెప్పి. ఏం కోల్పోయాడు? ఒకటి సింహాసనాన్ని కోల్పోయాడు, రెండవది సొమ్మును కోల్పోయాడు, మూడవది సంతోషాన్ని కోల్పోయాడు. రండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదంటే ఏం చేశాడు? విడిచిపెట్టాడు అని అర్థం. దేవుడు తన సింహాసనాన్ని ఏం చేశాడు చెప్పండి? విడిచిపెట్టాడు. అబ్షాలోము కోసం తండ్రి అబ్షాలోమును ప్రేమించి సింహాసనాన్ని ఏం చేశాడు? వదిలిపెడితే యేసు ప్రభు మానవుని ప్రేమించి ఏం చేశాడు? ఆ పరలోకపు సింహాసనాన్ని వదిలిపెట్టి లోకానికి వచ్చాడు. ఆయన పరలోకపు సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు, యుగయుగములు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు స్తుతించబడుతున్న దేవుడు, సింహాసనాసీనుడైన దేవుడు ఏం వదులుకొని వచ్చాడు ఈ లోకానికి? సింహాసనాన్ని వదిలిపెట్టి లోకానికి వచ్చాడు. దావీదు సింహాసనాన్ని వదిలిపెట్టాడు. మన దేవుడు దావీదు భూలోకపు సింహాసనాన్ని వదిలిపెడితే మన దేవుడు ఏం చేశాడు? పరలోకపు సింహాసనాన్ని, సింహాసనములన్నిటికంటే ఉన్నతమైన సింహాసనాన్ని వదిలిపెట్టి ఆయన లోకానికి దిగి వచ్చాడు. ఒకటి. రెండవది దావీదు ఇంకేం వదిలిపెట్టాడు? సొమ్మును వదిలిపెట్టాడు. తన రాజ్యం వరకు వదిలిపెట్టాడు. కానీ యేసు ప్రభు ఎంత వదిలిపెట్టాడు? రండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడండి.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మన నిమిత్తం ఏమయ్యాడు చెప్పండి? దరిద్రుడయ్యాడు అన్నాడు. అంతే కదా, మనల్ని ధనవంతుడుగా చేయడానికి ఆయన ఏమయ్యాడు? మన నిమిత్తం దరిద్రుడైపోయాడు. అలాగైతే ధనవంతుడైన దేవుడు ఎంత ధనవంతుడు అంటే, ఆకాశము నాది, భూమి నాది, సముద్రము నాది. చదవండి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడిన. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగదు. అలాగైతే ఆయన సర్వ సృష్టికర్త, సర్వమును సృజించిన దేవుడు. భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు. భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, సముద్రము ఆయనదే, సర్వ మానవాళిని సృజించిన దేవుడు. ఎంత ధనవంతుడో చెప్పండి. దావీదు ఎంత ధనవంతుడు? దావీదుకి ఆయన రాజ్యమే మీద అధికారం. యేసు ప్రభు ఎంత ధనవంతుడు చెప్పండి. సర్వము ఆయనదే, భూమి ఆయనది, ఆకాశం ఆయనది, సముద్రం ఆయనది. అయ్యబ్బలే బాగున్నావయ్యా, మొత్తం ఆయనదని చెప్తున్నావు, ఆయనదని నువ్వు ఎలా రుజువు చేస్తావు అని నువ్వు అనొచ్చు. రండి ఒక వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి చదవండి. 23 నుంచి. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన వెంట వెళ్ళిరి. తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. నిద్రించుచుండగా వచ్చి, ప్రభువా నశించిపోతున్నాము చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. దేన్ని గద్దించాడు? సముద్రాన్ని, గాలిని. ఎందుకని? గాలిని ఆగు అంటే ఆగిద్దా ఈ ప్రపంచంలో ఎవరన్నా? గాలి ఆగు అంటే ఆగిద్దా? తుఫాను ఆగిపోమంటే ఆగిపోయిద్దా? తుఫాను వచ్చినప్పుడు గవర్నమెంట్ వారు ఏం చేస్తారు? హెచ్చరిక చేస్తారు. అబ్బాయి మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి అని హెచ్చరిక చేస్తారు. ఎందుకో తెలుసా? దాన్ని ఆపే శక్తి మా దగ్గర లేదు, కాబట్టి మీరే పక్కకి వెళ్ళండి. ప్రపంచంలో ఏ మానవుడు తుఫాన్ని ఆపలేడు, గాలిని ఆపలేడు. కానీ యేసు ప్రభువు ఏం చేశాడు తెలుసా? గాలిని గద్దించగానే, తుఫాన్ని గద్దించగానే ఏమైపోయింది? కాబట్టి ఎందుకని? ఆయన వాటిని సృజించాడు కాబట్టి దాని మీద ఆయనకి ఏముంది? అధికారం. నీకు ప్రపంచంలో ఏ మానవుడికి అధికారం లేదు. ఎందుకంటే వాటిని మానవుడు ఏం చేయలేదు, దేవుడు సృష్టికర్త అని చెప్పడానికి ఒకే ఒక రుజువు ఏంటంటే, సృష్టితో ఆయన మాట్లాడతాడు. ఆగు అంటే ఏం కావాలి? ఆగిపోవాలి. భూమిని ఒకసారి దాతాను అభిరాము విషయంలో భూమి నెరవిడు అంటే భూమి ఏం చేసింది? నెరవిడిచిపోయింది. సముద్రము పాయలవంటే ఏమైపోయింది? పాయలైపోయింది. గాలిని ఆగు అంటే ఏమైపోయింది? ఆగిపోయింది. ఇంకా గొప్ప విషయం చెప్పమంటారా? లాజరు చచ్చిపోయి సమాధిలో ఎన్ని రోజులు ఉన్నాడు? 4 రోజులు ఉన్నాడు. వెళ్ళి లాజరు బయటికి రా అన్నాడు. ఏం చేశాడు? అదే మనం పిలిస్తే మనవాళ్ళు కూడా ఏదో దింపుడు కళ్ళం అంటారు. దింపుడు కళ్ళం దగ్గర పెట్టేసి ఏం చేస్తారు? కేకేస్తారు. రా రా అని కేకెత్తారా? గొంతు పోయిద్ది కానీ వాళ్ళు రారు. కానీ యేసు ప్రభు ఒకే ఒక కేక, లాజరు రా అంటే ఒక్క పేరు పెట్టి పిలిచాడు కాబట్టి లాజరు ఒక్కడే వచ్చాడు. లేచి రండి అంటే ఏం చేసేవాళ్ళు? అందరు లేచి వచ్చేవాళ్ళు. అర్థమైందా? అంటాడు ఒక రోజు రాబోతా ఉంది, లేచి రండి అని పిలిచే ఒక రోజు రాబోతా ఉంది. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ఆయన ఆకాశ మండలానికి వచ్చి రండి అని పిలవగానే సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ తిరిగి లేచి వచ్చే రోజు రాబోతా ఉంది. సమాధి చేసినా, కాల్చివేసినా
ఆయన స్వరము విని వచ్చే రోజు ఉంది. ఆయన మాటలో అంత శక్తి ఉంది. అర్థమైందా? ఆయన ఎవరంటే జీవము మరణము ఆయన ఆధీనంలో ఉంది. ఒక వచనాన్ని చూడండి. యోబు గ్రంథానికి రండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. 12:10. యోబు గ్రంథం 12:10. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశములో ఉన్నాయి. తల్లి, బాబు, నీవు నీ వశములో లేవు. నీవు ఎవరి వశములో ఉన్నావు? దేవుని వశములో ఉన్నావు. జీవరాశుల ప్రాణములు, సమస్త మానవుల ప్రాణములు దేవుని వశములో ఉన్నాయి. రా అంటే వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ఈ లోకాన్ని. అయ్యా ఇంకా పెళ్ళిళ్ళు కాలేదే, పిల్లలకి ఉంచయ్యా అంటే కుదరదు. రా అంటే వెళ్ళిపోవాల్సిందే. ప్రభునందు పిల్లరా, దేవుడు అంత శక్తి కలిగిన వాడు. ఎందుకంటే మనకు ప్రాణం ఇచ్చింది ఎవరు చెప్పండి? ఆయనే. ఆయనే మనల్ని పుట్టించాడు. మనం చూసాం 100వ కీర్తన 3వ వచనం. ఆయనే మనలను పుట్టించాడు కాబట్టి తీసుకునే అధికారం కూడా ఆయనకి ఉంది. ఆయన అంత అధికారం కలిగిన వాడు. అంత అధికారంగా ఆకాశం మీద అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది, సముద్రం మీద అధికారం ఉంది. గాలిని ఆగు అంటే ఆగిపోయింది, సముద్రాన్ని ఆగు అంటే ఆగిపోయింది. ఈ భూమి, ఈ విశ్వము, భూమి గిరగిర గిరగిర తిరుగుతూ ఉంది. ఒకానొక రోజు ఆగిపోయే రోజు కూడా రాబోతా ఉంది. ప్రభునందు పిల్లారా, దేవుడు అంత శక్తి కలిగిన వాడు. అయితే ఇప్పుడు అంత ధనవంతుడు ఏమైపోయాడు చెప్పండి? అంత ఆ అధికారం కలిగిన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు ఇప్పుడు ఈ లోకానికి వచ్చాడు. దావీదు సింహాసనాన్ని వదులుకున్నాడు. యేసు ప్రభు పరలోకపు సింహాసనాన్ని వదులుకున్నాడు. దావీదు సొమ్మును వదులుకుంటే యేసు ప్రభు సమస్తాన్ని వదులుకున్నాడు. యేసు ప్రభు సమస్తాన్ని వదులుకున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. 7వ వచనం చూడండి. 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. ఏమి లేదు ఎక్కడ? సత్రంలో. ఎవరికి? యేసు ప్రభు కనబాకండి. సృష్టికర్తకి ఎక్కడ స్థలం లేదు? సత్రంలో స్థలం లేదు. రాజుకి ఏమి లేవు అక్కడ. దావీదు రాజుకి ఏమి లేవు. వెరీ గుడ్ అన్న, బాగా వింటున్నారు మీరు. రాజుకి ఏమి లేవు? చెప్పులు లేవు. సృష్టికర్తకి సత్రంలో ఏమి లేదు. భూమి ఎవరిది? భూమిని సృజించిన ఆయనకి భూమి మీద ఏమి లేదు. అందుకే ఇంకొక మాట కూడా అన్నాడు చూడండి. 9వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 58వ వచనం చూడండి. 58వ వచనం. అందుకేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదు. ఇటీవల నేను ఒక ఊర్లో అంటే గమనించాను, వెళ్ళాను. మంచి ఇల్లు ఉంది. ఇల్లు కట్టింది వాళ్ళ అమ్మ నాన్న. పెళ్ళయింది, అయిపోయిన తర్వాత వాళ్ళని ఏం చేశారంటే, మంచి ఇల్లు ఉంది, ఇంటికి ఆనుకొని కొంచెం పూరంబాగు స్థలం ఉంది. పూరంబాగు స్థలంలో ఒక రేగులు దించి వాళ్ళిద్దరిని దాంట్లో పెట్టారు. ఇల్లు కట్టింది ఎవరు? ఇల్లు కట్టింది వీళ్ళు. బాగా మంచి దాదాపు ఒక 50-60 లక్షలు పెట్టి ఇల్లు కట్టారు. ఇల్లు కట్టి వాళ్ళకిస్తే ఇప్పుడు అంతా అయిపోయింది. ఇక భాగాలు పంచుకున్నారు అన్నదమ్ములు. ఇక అమ్మ నాన్న ఎక్కడ ఉంచాలంటే ఆ ఇంటికి అనుకుని కొంచెం పూర్వమాగు స్థలం ఉంది. ఆ పూర్వమాగు స్థలానికి రేకులేసి దాంట్లో వీళ్ళని పెట్టారు. అయినా వాళ్ళు దాంట్లో సంతోషంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీ రేకుల్లో ఉన్న బాధ లేదు, నా కొడుకులు ఎక్కడ ఉండాలి? దాంట్లో ఉండాలి. నేను కట్టింది నేనుంటానికి కాదు, నా బిడ్డలు ఉండటానికి. నేను రేకుల్లో ఎండకి కాలిన బాధ లేదులే కానీ నా బిడ్డలు అంటే తల్లిదండ్రులు అంత ప్రేమిస్తారు. అలాగే దేవుడు కూడా సమస్తాన్ని వదిలిపెట్టుకుని ఎందుకు వచ్చాడంటే, నువ్వు బాగుండాలని. నీ బాగు కొరకు ఆయన అధికారాన్ని వదిలిపెట్టుకొని ఇచ్చాడు. ఆయనకి భూలోకంలో ఏమి లేదు,
సత్రములో స్థలము లేదు, తలవాల్చుకున్నకైనా స్థలం లేదు. ఎందుకో తెలుసా? ప్రేమ. తల్లిదండ్రులు ప్రేమతో ఆ రేకుల్లో ఉన్నా కూడా బాధపడరు. కొడుకులు ఏసీ రూమ్లో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అమ్మ అటు చేయబాకండి, దయచేసి తల్లిదండ్రులను ఎవ్వరూ రేకుల్లో పెట్టబాకండి. మీకోసం కష్టపడ్డారు, మీకోసం అన్నాలు ఆకలి దప్పులు మానుకున్నారు. వాళ్ళ కడుపులు మార్చుకొని, తల్లిదండ్రులు కడుపులు మార్చుకునే సందర్భాల్లో అన్నం లేకపోతే పిల్లలు వచ్చేసరికి ఏమంటారు తెలుసా? అమ్మ నువ్వు తిన్నావంటే నేను తిన్నానంటారు. ఎందుకో తెలుసా? తినలేదంటే నిన్ను తినమంటారని వాళ్ళ కడుపులు మార్చుకొని మన కడుపు నింపారు. అందుకే ఈరోజు మనం ఇలా ఉన్నాం. దయచేసి తల్లిదండ్రులను ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. తల్లిదండ్రుల ప్రేమ చాలా మూల్యమైంది. వాళ్ళని పెద్దోళ్ళు అయిన తర్వాత ఎవ్వరు నిర్లక్ష్య పెట్టద్దు. రేకులు పాకాలో ఖచ్చితంగా ఉంచబాకండి. వాళ్ళని మంచి దాంట్లో ఉంచి మీరు రేకుల్లోకి వెళ్ళండి, అది మంచిది. దేవాది దేవుడు ఏం చేశాడంటే, దేవాది దేవుడు నీ క్షేమం కోసం ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టుకున్నాడు. ఆయన సొమ్మునంతా వదిలిపెట్టుకుని ఏమయ్యాడు? ఆయన దరిద్రుడు అయిపోయాడు. ఏమయ్యాడు చెప్పండి? ఆయన దరిద్రుడయ్యాడు, అయిపోయింది. తర్వాత మూడవది, దావీదు ఏం చేశాడు? సంతోషానికి కూడా దూరం అయిపోయాడు. యేసు ప్రభు కూడా గెత్సెమనే వనంలో ఆయన ఏం చేస్తున్నాడు? వేదంతో ఏడుస్తున్నాడు. దుఃఖము కన్నీరు కారుస్తూ వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. చేతుల్లో చీలలు నాటబడ్డాయి, తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. తండ్రికి ఇలా ప్రార్థన చేస్తున్నాడు, నా దేవా నన్నెందుకు చేయి విడిచావు? నా దేవా నన్నెందుకు చేయి విడిచావయ్యా? చేతుల్లో చీలలు నాటబడ్డాయి, తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది, ప్రక్కలో బల్లెపోటు పొడవబడింది. యేసు ప్రభు చేతుల్లో చీలలు నాటగా చేతుల్లో నుండి రక్తం కారిపోతా ఉంది. యేసు ప్రభు తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, తలలో నుండి రక్తం ప్రవహిస్తూ ఉంది. ప్రక్కలో బల్లెపోటు పొడిచారు, రక్తం కారిపోతా ఉంది. కాళ్ళలో మేకులు నాటారు, కారిపోతా ఉంది రక్తం. దేహమంతా కొరడాలతో కొడితే రక్తసిక్తమైపోయింది యేసు ప్రభు శరీరం. నా దేవా నన్నెందుకు చేయి విడిచావు? ఎంత వేదన, ఎంత బాధ. ఎందుకోసం తెలుసా? నీ ముఖంలో ఆనందం చూడాలని యేసయ్య నీ కోసం దుఃఖాన్ని అనుభవించాడు. అబ్షాలోము ముఖంలో ఆనందం కోసం దావీదు ఏం చేశాడు? ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఏడ్చుకుంటూ తల మీద చేతులు పెట్టుకొని ఏడుస్తూ వెళ్ళిపోయాడు. నా కొడుకు బాగుంటే చాలే, నా కొడుకు సంతోషంగా ఉంటే చాలే అని తల మీద చేతులు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. కలువరి శిలువలో క్రీస్తు ప్రభు దుఃఖపడతా ఉన్నాడు. నా బిడ్డల ముఖంలో సంతోషం ఉంటే చాలే, నా బిడ్డలు బాగుంటే చాలే, ఈ సౌపాడులో గ్రామ ప్రజలు సంతోషంగా ఉంటే చాలు, నేను ఏడుస్తా. చేతుల్లో చీలలు నాటారు, ఎంత బాధ. తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, ఎంత దుఃఖం. నా తలలో ముళ్ళ కిరీటం పెట్టినా బాధ లేదులే, వీళ్ళ ముఖాల్లో ఏం చూడాలి? ఆనందం చూడాలి. నా ప్రక్కలో బల్లె పోటు పడిసినా బాధ లేదులే, వీళ్ళ ముఖంలో నేనేం చూడాలి? ఆనందం చూడాలి. ఎంత ప్రేమో చూడండి. యేసు ప్రభు కూడా ఒకటి మనల్ని ప్రేమించి సింహాసనాన్ని వదులుకున్నాడు, సొమ్మును వదులుకున్నాడు, సంతోషాన్ని వదులుకున్నాడు. చివరికి దావీదు అన్నాడు, నీకు బదులుగా నేను చచ్చిపోతే బాగుండన్నాడు, కానీ చచ్చిపోయాడా? చాలా. కానీ మన కోసం యేసు ప్రభు ఏం చేస్తాడు? అదే వచనం, రోమాపత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఏమైపోయాడు? దావీదేమన్నాడు? చచ్చిపోతే బాగుండన్నాడు, కానీ చావలేదు. యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన చనిపోయాడు సమస్త మానవాళి కొరకు. తల్లి బాబు, యేసు ప్రభు చనిపోయింది చేతగాక కాదు. యేసు ప్రభు చేతుల్లో చీలలు చేతగాక నాటించుకోలేదు. నీ మీద ప్రేమ, నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, సర్వమానవాళిని ప్రేమించి కలువరి శిలువలో ఆయన చేతగాని వాని వలె ఉన్నాడు. ప్రేమ ఏం చేసింది చెప్పండి? చేతగాని వానిగా చేసింది. తల్లి, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కోసం, నా కోసం ఆయన కలువరి శిలువలో రక్తం కార్చాడు. అయిపోయింది. 2 విషయాలు మీకు చెప్పాను. ఒకటి, ఎలాంటి వారిని ప్రేమించాడు? పాపులను ప్రేమించాడు, శత్రువులను ప్రేమించాడు, తిరుగుబాటు చేసే వాళ్ళని ప్రేమించాడు. రెండవది, ప్రేమించి ఏం చేశాడు? సింహాసనాన్ని వదులుకున్నాడు. రెండవది, సొమ్మును వదులుకున్నాడు. మూడవది, సంతోషాన్ని వదులుకున్నాడు. చివరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా.
ప్రేమించిన దేవుని పట్ల మనం ఏం చేయాలి? ప్రేమించిన దేవుని పట్ల మన వైఖరి ఏమిటి? ప్రేమించిన దేవుని పట్ల మన వైఖరి ఏమిటి? యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే ఎవ్వరూ నశించడం ఆయనకి ఏం కాదు, ఇష్టం కాదు. అందరూ రక్షింపబడాలని ఆయన ఏం చేస్తున్నాడు? కోరుకుంటా ఉన్నాడు. రండి యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం చూడండి. ఉదయకాలం మనం చదువుకున్నాం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తం. అలాగైతే ఆయన ఉద్దేశం అంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన విషయంలో మనం ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి? అక్కడ అన్నాడు కుమారుని ఎవరిని చూడాలి? తల్లి బాబు, ఆయన ఉద్దేశం ఒకసారి చూడు. మన కోసం ఎవరైనా బాధపడ్డారనుకో, వాళ్ళని చూడగానే మనకేం కలిగిద్ది? మనల్ని రక్షించడానికి మనం పడిపోయామనుకో, మనం తీయటానికి వాళ్ళు కూడా పడిపోయారనుకో, పడిపోయిన తర్వాత వాళ్ళని చూడగానే ఏమనిపించింది? అరే నా కోసం ఎంత బాధపడ్డాడు అని మనకు అనిపించింది కదా. ఇప్పుడు యేసు ప్రభు కూడా అంటున్నాడు, మీరేం చేయొద్దయ్యా, మీరేం చేయొద్దు, ఒకసారి నన్ను చూడండి. నేను మీకోసం చేయాల్సిందంతా చేశాను, మీరేం చేయొద్దు, లోకం వైపు అటు ఇటు చూడొద్దు, ఒక్కసారి నా వైపు చూడండి. ఒకసారి సిలువలో వేలాడుతున్న క్రీస్తు ప్రభుని చూడు. తల్లి బాబు, సౌపాడు గ్రామ వాస్తవ్యులారా, దావీదును చూస్తే అబ్షాలోముకి జాలి కలగలేదు. కాళ్ళకు చెప్పులు లేకుండా వెళ్తున్న దావీదును చూసి అబ్షాలోముకి ఏం కలగలేదు? కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్తున్న దావీదును చూస్తున్నప్పుడు అబ్షాలోముకి దయ కలగలేదు. ఏడుస్తూ వెళుతుంటే అబ్షాలోముకి దయ కలగలేదు. అబ్షాలోము మనసు మారలేదు. తల మీద చేతులు కప్పుకుని ఏడుస్తుంటే అబ్షాలోము మనసు మారలేదు. ఎన్నిసార్లు యేసు ప్రభుని చూస్తున్నావు నువ్వు? ఎన్నోసార్లు యేసు ప్రభు కలువరి శిలువలో వేలాడుతున్న ఆ ఫోటో నువ్వు చూసే ఉంటావు. సువార్తను ఎన్నోసార్లు వినే ఉంటావు. చేతుల్లో చీలలు నాటబడిన ప్రభువును చూడండి. యేసు ప్రభు చేతుల్లో చీలలు నాటబడ్డాయి, తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది, ప్రక్కలో పల్లె పోటుబడబడింది. యేసు ప్రభు దేహం అంతా రక్తశక్తమైంది. సిలువలో ఒక దొంగ యేసు ప్రభు వైపు చూచాడు. యేసు ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. చేతుల్లో చీలలు నాటారు, తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, ప్రక్కలో బల్లెపోటు, దేహంలో నుంచి రక్తం కారుతా ఉంది. తలలో నుండి రక్తం కారిపోతూ ఉంది, పాదాల్లో నుండి రక్తం కారిపోతూ ఉంది. కొరడాలతో యేసు ప్రభు దేహాన్ని కొడితే దేహంలో నుంచి రక్తం కారిపోతూ ఉంది. అప్పుడు తండ్రికి కుమారుడు ఇలా ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగారు. వీరిని ఏం చేయమన్నాడు? అబ్షాలోముని దావీదు ఏమన్నాడు? వాళ్ళు యుద్ధానికి వెళ్తుంటే ఏమన్నాడు? నా నిమిత్తమే అబ్షాలోము మీద ఏం చూపించండి, దయ చూపించండి అన్నాడు. ఇప్పుడు కుమారుడనే క్రీస్తు ప్రభు తండ్రికి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరెరుగరు. తనను కొట్టే వారిని చూచి ఏమంటున్నాడు? వీరేమి చేస్తున్నారు వీరు తెలియదయ్యా. తన చేతుల్లో చీలలు నాడుతున్న వారిని చూసి యేసు ప్రభు అన్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. తన తలలో ముళ్ళ కిరీటం పెడుతున్న వారిని చూచి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీరిని క్షమించు అన్నాడు. అమ్మా, ఇంతకంటే క్షమించేవాళ్ళు ఎవరున్నారు? ఇంతకంటే ప్రేమించేవాళ్ళు ఎవరున్నారు? యేసయ్య నిన్ను ఎంతగా ప్రేమించాడు. అప్పుడు ఆయన వైపు చూడగానే సిలువలో దొంగకు పశ్చాత్తాపం కలిగి రెండో దొంగని, అరే ఎందుకు అట్ట మాట్లాడతామని యేసు ప్రభువు చూచి అన్నాడు, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయనను చూడగానే ఈయనలో ఏం కలిగింది? పశ్చాత్తాపం కలిగింది. ఇక్కడ అన్నాడు కుమారుని చూడండి. ఇప్పుడు మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు విషయంలో మన వైఖరి ఏంటంటే ఆయన్ను చూద్దాం. ఆయన్ను చూస్తే మన హృదయంలో ఏం కలగాలి? పశ్చాత్తాపం కలగాలి. సిలువలో దొంగకి ఆయన చూడగానే ఏం కలిగింది? పశ్చాత్తాపం కలిగింది. ఈ రాత్రి నీకోసం రక్తం కార్చాడు, నీకోసం సింహాసనాన్ని వదిలిపెట్టుకున్నాడు, నీకోసం సంతోషాన్ని వదులుకున్నాడు, నీకోసం సొమ్మును వదులుకున్నాడు. ఆయన చూడు ఒకసారి. సిలువలో వేలాడుతున్న క్రీస్తు ప్రభును చూడు, సిలువలో గాయాలు పొందిన క్రీస్తు ప్రభుని చూడు. నీకోసం కాదా ఆయన ప్రాణం పెట్టింది?
మనందరి కొరకు ఆయన కలువరి శిలువలో మరణించాడు. ఎందుకయ్యా ఆయన మరణిస్తే నాకేం ప్రయోజనం అని అంటారా? అవును, ఆయన మరణిస్తేనే మనకు ప్రయోజనం. మానవులందరూ ఏం చేశారు చెప్పండి? పాపం చేశారు. పాపము వలన వచ్చు జీతం మరణం. మానవుడు ఏం కావాలి? పాపి అయిన మానవుడు యుగయుగాలు తగులబడే అగ్నిగంధకాలతో మండే గుండానికి వెళ్ళిపోవాలి. మానవుడు పాపం చేయడం ద్వారా మానవుడు యమగుండానికి వెళ్ళిపోతున్నాడు. పాపం చేసిన మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? యమగుండానికి వెళ్ళిపోతున్నాడు. పాపం పోయిద్దా అంటే పాపం పోవడం లేదు. మానవుడు పాపాన్ని పోగొట్టుకోవడానికి చాలా రకాలైన ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ పాపాన్ని మానవుడు ఏం చేయలేకపోతున్నాడు? పోగొట్టుకోలేకపోతున్నాడు. వయసు పెరిగిపోతుంది, సంవత్సరాలు పెరిగిపోతున్నాయి, కానీ పాపం మాత్రం పోవడం లేదు. మరి పాపం ఎలా పోయిద్ది? రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ జరగదు అని సామాన్యంగా చెప్పవచ్చు. అందుకే మానవుని పాపాన్ని తీసివేయడానికి దేవాతి దేవుడు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. నీ పాపం పోవాలంటే పరిశుద్ధమైన రక్తం అవసరం. పరిశుద్ధమైన రక్తం లేకుండా మానవుని పాపం పోదు. ఇప్పుడు బట్టలకైన మురికిని పోవడానికి మురికి నీళ్ళతో ఉరికితే బట్టలు మురికి పోయిద్దా? ఏ నీళ్ళతో ఉతకాలి? అవును, మానవుని పాపం పోవాలంటే పాపి మరొక పాపి కొరకు రక్తం చిందిస్తే పాపం పోయిద్దా? పోదు. ఏ రక్తం కావాలి? పరిశుద్ధమైన రక్తం. ఈ లోకంలో పరిశుద్ధులు ఎవరూ లేరు. అందుకే పరిశుద్ధుడైన దేవుడు ఒక శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి దిగివచ్చి మనందరి కొరకు ఆయన కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అందుకు యేసు ప్రభు రక్తం నీకు అవసరం. అందుకే యేసయ్య నీ కోసం రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు నీ కోసం నిన్ను ప్రేమించిన ప్రభు విషయంలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన వైపు చూడండి. ఆయన వైపు, కుమారుని వైపు చూడండి. కుమారుని వైపు చూస్తే ఆయన నిన్నెంత ప్రేమించాడో అర్థమైంది. యేసు ప్రభు శిలువ వైపు చూడండి, ఆయన నిన్నెంత ప్రేమించాడో అర్థమైంది. అప్పుడు నీకేం కలగాలి? హృదయంలో పశ్చాత్తాపం కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం పొందుకుంటారు. అబ్షాలోముకి అర్థం కాలేదు. ఎవరి ప్రేమ? ఎవరి ప్రేమ? తండ్రి ప్రేమ. బాబు, అబ్షాలోముకి అర్థం కాలేదులే, కనీసం ఈ రాత్రి నీకు అర్థమైంది యేసయ్య ప్రేమ. బాబు, అబ్షాలోముకి అర్థం కాలేదు, ఈ రాత్రి యేసయ్య ప్రేమ నీకు అర్థమైందా? ప్రేమను అర్థం చేసుకునే లోపే అబ్షాలోము ఎండిపోయాడు, చచ్చిపోయాడు. తండ్రి ప్రేమను అర్థం చేసుకోకుండానే అర్ధాంతరంగా చచ్చిపోయాడు అబ్షాలోము. మరి యేసయ్యని ప్రేమను అర్థం చేసుకోకుండా నీ లోకాన్ని విడిస్తావా? యేసయ్య ప్రేమను అర్థం చేసుకోకుండా నీ లోకాన్ని విడిస్తావా? యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య ప్రేమను అర్థం చేసుకోండి. తల్లి, బాబు, యేసయ్య ఒక కులానికి మతానికి దేవుడు కాదు. యేసయ్య అందరికీ ప్రభు. యేసయ్య అందరి కోసం రక్తం కార్చాడు. యేసయ్య అందరి కోసం ప్రాణం పెట్టాడు. యేసయ్య కొందరి దేవుడు కాదు, యేసయ్య అందరి దేవుడు. అందరి దేవుడు, అందరి కోసం ప్రాణం పెట్టాడు. ఈ రాత్రి నిన్ను ప్రేమించిన యేసయ్య వైపు చూడు. ఆయన ఎవరంటే ప్రేమాస్వరూపి. నిన్ను ప్రేమించి ఏం చేశాడు? ఈ లోకానికి దిగి వచ్చాడు, నీ కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. పాపులను, శత్రువులను, తిరుగుబాటు చేసేవాళ్ళని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆయన విషయంలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన వైపు చూడు. ఆయన వైపు చూస్తే నీకేం కలిగిద్ది? రక్షణ కలిగిద్ది. రక్షణ కలిగిద్ది. అబ్షాలోము తండ్రి ప్రేమను అర్థం చేసుకోకుండానే విడిచిపెట్టాడు ఈ లోకాన్ని. నువ్వు కూడా ఈ లోకాన్ని అంతే విడిచిపెడతావా? దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా విడిచిపెడతావా? రాత్రి దేవుని నీతో మాట్లాడుతున్నాడు. యవనస్తులారా, పెద్దలారా, దేవుని ప్రేమను అర్థం చేసుకోండి. యేసయ్య నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఆయన ఇందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా తీర్చబడవలసిందిగా ప్రభు పేర మనవి చేస్తా ఉన్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం.